సార్ జాబ్ వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. ఇదేంటండి? అంటే క్వార్టర్స్ ఇస్తారని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉంది. నేను స్టఫ్ తెచ్చేసుకున్నాను. మీరు క్వార్టర్స్ ఇచ్చేస్తే మొదలు పెడతాను. ఇంట్లో కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అప్పులో బాధలు, క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నాను. ఇవన్నిటి నుంచి విముక్తి కలగడానికి పరిష్కారం ఏందో చెప్పన్నా. ఇదిగో మ్యాన్ హౌస్ క్వార్టర్ ఇచ్చండి. పైకి చూసి మహాప్రసాదం. భయ్యా 20 రూపాయల కూల్ డ్రింక్ ఎంత? 40 రూపాయలు. మరి 40 రూపాయల కూల్ డ్రింక్ ఎంత? 100. ఇక 80. ఈ 2 తీసుకుంటున్నాను. ఒరే 40 కదరా? కాదు 45 100 అంట. ఇంక 20 రూపాయలు మిగిల్చి ఎంత త్వరగా వెళ్ళిపోదాం. మళ్ళీ అడుగుతాడు. హే బ్రో, ఎందుకు అలా కొడేస్తున్నావు? కొట్టాలని అరకాల. ఏం లేదు భయ్యా, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓకే. శాలరీ సరిపోవట్లేదని నైట్ క్యాబ్ డ్రైవర్ కింద కూడా చేస్తున్నాను. క్యాబ్ డ్రైవర్ కదా, రోజు నైట్ దింపాలి. జాబ్ చేసే వాళ్ళు ఓన్లీ బాయ్సే కాదు కదా, గర్ల్స్ కూడా ఉంటారు కదా. ఈ అదవది చూసి మా ఇంట్లో మీ అబ్బాయి రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు రాత్రుల్లో అని చెప్పాడు. ఇంకేముంది, ఉద్యోగం చేసిన చాలు, ముందు ఇంటికి రా అన్నారు. ఏం చేయమంటావు వీడిని? పర్లేదు బ్రో, కంటిన్యూ. ట్రిప్ అంటున్నావు, నీకంటే హిందీ వచ్చి మేనేజ్ చేస్తావు, నాకేం వచ్చురా? అదా నేను సెట్ చేశాగా. ఏం చెప్తున్నారా? నవ్వులు ఇప్పుడు బాగా ఏది ఇప్పుడు ఏదో మాట్లాడు. ఎంతేరా వచ్చేసింది కదా చూడు. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. మీరు శ్రావణేనా? చెప్పండి. యా, మీ అకౌంట్లో ఉన్న 10 లక్షలకి ట్యాక్స్ క్లియర్ చేయలేదండి. నా అకౌంట్లో 10 లక్షలు లేవే. ఆగండి చూస్తాను. నా అకౌంట్లో 150 రూపాయలు ఉన్నాయి. శ్రావణ్, నేను శ్రీకర్ని. ఆ 100 రూపాయలు నాకు పంపరా, పెట్రోల్ కొట్టించుకుంటా. నీచుడా, నికృష్టుడా, మట్టి కొట్టుపోతావరా. పంపించేస్తున్నాను ఇప్పుడే, వచ్చాను. అయ్యా 50,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత తీసుకుంటారు? 500 అవుతుంది. చేసండి భయ్యా, అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇదిగో పంపించేస్తాను రా, ఎంటర్ చేస్తున్నారు. అయిపోయింది, 5 మినిట్స్. అయిపోయిందా? అయిపోయింది, నా అకౌంట్కి వచ్చింది అంటే పంపించేస్తాను. ఇదిగో భయ్యా మీ 500. ఓకే, బాయ్.